ఓం నమ శివాయ. హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు నేను ఒకరిది గుట్టు రట్టు చేయబోతున్నాను. 3 రోజులు మహాకుంభమేళలో ఉండొచ్చాను. అఖిల భారతీయ అఘోర అఖాడా ఆదేశ్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆ చెత్తనా కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడిదే గుట్టు రట్టు చేయబోతున్నాను. ఎవరు కూడా అఖిల భారతీయ అఘోర అఖాడా దానికి సంబంధించి ఎవరు ఫాలో కావద్దు. వాళ్ళందరూ చెత్తనా కొడుకులు. ఆదేశ్నాథ్ ముసలినా కొడక, దొంగనా కొడక, నీ అక్రమ సంపాదనలు, నువ్వెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావో, ఏ ఆడపిల్లని నువ్వు మానబంధం చేశావో అన్నీ బయట పెడతాను. నా కొడక, నిన్ను ఊరికే వదిలిపెట్టేది లేదు. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, అఖిల భారతీయ అఘోరి అఖాడాని మాత్రం అస్సలు నమ్మద్దు. ఆదేశ్నాథ్ చెత్తనా కొడుకుని అస్సలు నమ్మద్దు. ముసలి నా కొడుకుని కష్టమని వచ్చిన వాళ్ళ దగ్గర దోచుకోవడం తప్ప, ఆడపిల్లలను యూజ్ చేసుకోవడం తప్ప ఆ ముసలి నా కొడుకు వేరేది ఇంకేమీ రాదు. ఆదేశ్నాథ్ ముసలి నా కొడక, అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా, తస్మా జాగ్రత్త. అంటే తెలివాయి అనుకున్నావా? బయట పెట్టను అనుకున్నావా? ముసలి నా కొడక, లంజా కొడక, తలా మొండం వేరు చేస్తా. ఆడపిల్లల జోలికొస్తే, నా ధర్మం జోలికొస్తే విభూది రాసుకున్నంత మాత్రాన అఘోరి కాదు. నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చేసిన సాధన ఏంటి? నువ్వు ఇప్పుడు చేస్తున్న అక్రమాలేంటి? కొడక, దీని తర్వాత మీ శిష్యులు ఎవరైనా నాకు ఫోన్ చేసి బెదిరియచ్చు. రండి, ఎదురు బదురుగా కూర్చుందాం, తేల్చుకుందాం. మీ ప్రతాపం నా ప్రతాపం. నిన్ను మాత్రం వదిలేది లేదు. ఆదేశ్నాథ్ ముసలి నా కొడక, ఎంతమంది ఉసురు పోసుకుంటే ఈరోజు అఘోరమ్మ ముంగడికి వచ్చావు నువ్వు? ఎంతమంది ఉసురు పోసుకుంటే అఘోరమ్మ ముంగడికి వచ్చావు? ఎంతమంది శిశువుల ఉసురు పోసుకుంటే ఈరోజు నువ్వు నా ముందుకు వచ్చావు? నీ గుట్టు రట్టు చేయడం నాకు సెకండ్ పని. అందుకే ఇప్పుడు చేస్తున్నా. ఏ అఘోరైనా సరే, ఏ నాగసాధు అయినా సరే, అధర్మంగా వెళ్తే, తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు నాకుంది, ఖండించే హక్కు నాకుంది, శిక్షించే హక్కు కూడా నాకుంది. అఘోరి అమ్మ అంటే చిన్న పిల్ల, శిశురాలు అనుకుంటున్నారా? నేను ఒక అమ్మవారి ఉపాసకురాల్ని, కాళీమాత. నేను ఒక గురుస్థానంలో ఉన్నాను. నన్ను ఎవరేం చేయలేరు. ఎవరి వల్ల కాదు. చేతనైంది చేసుకోండి. ఆదేశ్నాథ్ ముసలి నా కొడుక, నువ్వు చేసుకో, నీకు చేతనైంది. నేను భయపడను. భయపడే సమస్య లేదు. నీకు ఇప్పటి నుండి ఈ అఘోరి అమ్మ తరపున నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నీకు అక్రమంగా ఎన్ని ఆస్తులున్నాయి? అక్రమంగా ఎంత సంపాదిస్తున్నావు? నీ వల్ల బాధింపబడ్డ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? అన్ని గుట్టు రట్టు చేసి, నీ అంగం కోసి నడి రోడ్డు మీద వేసి, నీ మొండెం, నీ తల వేరు చేస్తా. గుర్తుపెట్టుకో ఆదేశ్నాథ్ నా ముసలి నా కొడక. సనాతన ధర్మ బంధువులకు, హిందూ బంధువులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారతీయ
అఘోర అఖాడకు ఎవ్వరు వెళ్ళొద్దు, ఎవరు నమ్మొద్దు ఆ ముసల్నా కొడుకుని. ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి, మీకే అర్థమవుతుంది. ఆదేశ్నాథ్ ముసల్నా కొడుక, ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని మంచి మార్గంలో నడువు, లేదంటే అంగము మొండెము తల వేరైపోతాయి. గుర్తుపెట్టుకో, నువ్వు నీ ముసల్తనం లంజానా కొడక. ఎంతమంది ఆడపిల్ల ఉసురు దాచుకుంటావురా? నువ్వు సాధన చేస్తే చెయ్యొచ్చు, నియమాలు కొన్ని ఉంటాయి. ఇదే ప్రశ్నలు ఏ అఘోర ఏ నాగసాధు అయినా నేను ప్రశ్నిస్తాను. నేను ప్రశ్నించే హక్కు నాకుంది. ధర్మం అధర్మం అయినప్పుడు ఆడపిల్లలు ఎవరి చేతనన్నా బాధించబడ్డప్పుడు గోమాతని ఎవరైనా తరలిస్తున్నప్పుడు నేను వచ్చి నిలబడతాను. అదే నా సనాతన ధర్మం నాకు నేర్పించింది, నా గురువుగారు నాకు నేర్పించింది. ఎవరికి భయపడే సమస్య లేదు. కానీ ఈ ముసల్నా కొడుకుని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చాలా పరిణామాలు. దమ్ముంటే నా ముందుకు వచ్చి పోరాడండి. ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి, మీకే అర్థమవుతుంది ప్రజలారా. హరహర మహాదేవ్. ముసల్నా కొడుక ఆదేశ్నాథ్, నాకు తల మీద ఉన్న ఎంటికను కూడా కదిలియలేవు, ఓకేనా? తలా మొండం వేరు చేసి అంగం కోస్తా. ఇంకోసారి ఆడపిల్లలు జోలికి వస్తే, ధర్మాన్ని అధర్మం చేస్తే, అక్రమంగా సంపాదిస్తే తలా మొండం వేరు చేస్తా. ఆదేశ్నాథ్ నా ముసల్నా కొడక. हर हर महादेव। यदि आपको ऐसा लगता है कि नदी में डुबकी लगाने से आपके पापों का नाश होगा, तो इस नदी में रहने वाली मछलियां, कछुए, सर्प, मेंढक, इन सबको अब तक मुक्ति मिल गई होती। बात तो सत्य कह रहे हैं महानुभाव। नदी में डुबकी लगाने से पापों का नाश नहीं होता। अपने पापों का नाश करने के लिए विवेक जगाना आवश्यक है। इतनी साधारण बात को समझाने वाला कोई असाधारण ही हो सकता है। महात्मन कब से बनाए हुए रास्ते पर अंधे पशु की तरह चल रहे हैं। आपने हमारी आंखें खोल दी। यदि आपको ऐसा लगता है कि नदी में डुबकी लगाने से आपके पापों का नाश होगा, तो इस नदी में रहने वाली मछलियां, कछुए, सर्प, मेंढक, इन सबको अब तक मुक्ति मिल गई होती। बात तो सत्य कह रहे हैं महानुभाव। नदी में डुबकी लगाने से पापों का नाश नहीं होता। अपने पापों का नाश करने के लिए विवेक जगाना आवश्यक है। इतनी साधारण बात को समझाने वाला कोई असाधारण ही हो सकता है। महात्मन कब से बनाए हुए रास्ते पर अंधे पशु की तरह चल रहे हैं। आपने हमारी आंखें खोल दी। यदि आपको ऐसा लगता है कि नदी में डुबकी लगाने से आपके पापों का नाश होगा, तो इस नदी में रहने वाली मछली